తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తెలంగాణ ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ విప్ వీరేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో రాజకీయ డ్రామాలు ఆపాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ తన రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలని, తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలకు రాజకీయంగా ఊతమిచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు స్థానం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి మాట్లాడాలి. అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంది. కోస్తాంధ్రలో కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కన్నుబడి తెలంగాణ వాళ్ళ జిస్టు దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు, తెలంగాణ వాళ్ళ కళ్ళని జిస్టు కళ్ళతో పోల్చినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది నీకు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతాం. పవన్ కళ్యాణ్ నువ్వు నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని నిర్మించుకో. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఆ రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ చేయి, సర్వీస్ చేయి. కానీ నువ్వు అక్కడనే పార్ట్ టైం పొలిటికల్ లీడరు, ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటికల్ లీడర్. కానీ అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొడితే అక్కడ నడుస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసి ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న, సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు అప్డేట్స్